ఒకరోజు పాండు మాద్రి పూజ కోసం పువ్వులకని వెళ్తారు. అక్కడ పాండు మాద్రితో కలుస్తాడు. ఆయనకి ఉన్న శాపం కారణంగా పాండు చనిపోతాడు. కుంతి మాద్రి చాలా బాధపడుతుంటారు. మాద్రి కుంతితో ఇలా అంటుంది, నా వల్లనే వారు శాపం పొందారు. మళ్ళీ నా కారణంగానే ఆ శాపం నేడు క్రియారూపం దాల్చింది. నేను చేసిన అపరాధాలకు ప్రాయశ్చిత్తం నా మరణమే. నేను నీ పిల్లలను నా పిల్లలుగా చూసుకోలేనేమో కానీ నా పిల్లలకి నువ్వు తల్లివి అవ్వగలవు అని అంటుంది. దానికి కుంతి, నేను దీనికి ఒప్పుకోలేను మాద్రి అని అంటుంది. మాద్రి కూడా చనిపోతుంది. ఇంతలో సత్యవతి కూడా కుంతి దగ్గరకు చేరుకుంటుంది. కుంతి మాద్రి పుత్రులు ఎవ్వరూ ఏడవరు. విదురుడు యుధిష్ఠిరుడిని ఇలా అడుగుతాడు, నువ్వు దుఃఖించకుంటే ఆ దుఃఖం భవిష్యత్తులో నిన్ను కలిచివేస్తుంది అని అంటారు విదురుడు. దానికి యుధిష్ఠిరుడు, నేను ఇప్పుడు దుఃఖిస్తే మా సోదరుల ధైర్యం చెదిరిపోతుంది అని సమాధానమిస్తాడు. మాద్రి పుత్రుని కూడా విదురుడు ఇలానే అడుగుతాడు, నీ తల్లి మరణానికి నీవు దుఃఖించడం లేదు ఎందుకు అని అంటే, దానికి సహదేవుడు, నేను దుఃఖిస్తే నా జ్యేష్ఠ భ్రాతకు అవమానం రావచ్చు, మాకు వారిపై నమ్మకం లేదు అని సమాధానమిస్తాడు. ఈ రోజు నుండి మేము నలుగురు సోదరులము అన్నగారిని తండ్రిగా భావిస్తాం అని అంటాడు. ఆ మాటలు సత్యవతి విని ఆమెకి చాలా సంతోషం అనిపించింది. వారితో ఇలా అంటుంది, మీరు ఎప్పుడు ఇలానే ఐకమత్యంతో జీవించండి అని చెప్తుంది. సత్యవతి విదురునితో, నువ్వు పాండుపుత్రులని తీసుకుని హస్తినాపురానికి వెళ్ళు. నేను ఇంకా నా శేష జీవితాన్ని వేదవ్యాసుడి దగ్గర గడిపేస్తాను అని అంటుంది.